హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోషపాను చిత్రాడ. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ బట్ అంతే అశ్రద్ధ చేసే టంగ్ క్లీనింగ్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది పిల్లలకు చిన్నప్పటి నుంచే బ్రషింగ్, ఫ్లాసింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాము, కానీ టంగ్ క్లీనింగ్ గురించి చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. సో ఈరోజు టంగ్ క్లీనింగ్ అసలు ఎందుకు చేయాలి అండ్ దాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక మీ టంగ్ని గమనిస్తే మీ టంగ్ మీద చిన్న చిన్న బొడుపుల్లాగా ఉంటాయి. దాని కారణంగా టంగ్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది. సో మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది టంగ్తో కాంటాక్ట్లోకి వస్తుంది. తిన్న తర్వాత బ్రషింగ్ కానీ లేదంటే వాటర్తో నోటిని పుక్కిలించుకోవడం కానీ చేస్తూ ఉంటాం. సో టీత్ క్లీన్ అవుతాయి. కానీ టంగ్ మీద మాత్రం చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అంటే మనకు కంటికి కనిపించినంత చిన్నగా ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది అండ్ దానివల్ల ఏమవుతుంది, బ్యాడ్ బ్రెత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా సీరియస్ కండిషన్ అయితే టంగ్ పైన టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ బడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ టంగ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టంగ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది బ్యాడ్ ఓరల్ హైజీన్కి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాడ్ మెయింటెనెన్స్ అండ్ టంగ్ క్లీన్ చేయకపోవడం వల్ల వైట్గా కనిపించవచ్చు. బట్ దీనికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయండి. లైక్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ, డ్రై మౌత్ ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే జ్వరం వచ్చిన వాళ్ళలో కూడా టంగ్ అనేది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, నోట్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతే దాని చుట్టూ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుందని. ఈ బ్యాక్టీరియా అనేది సల్ఫర్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మ్యాక్సిమం ఈ సల్ఫర్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా అనేది టంగ్ మీదే ఉంటుంది. యాక్చువల్లీ స్పీకింగ్, పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటేనో లేదంటే గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. కానీ ఈ టంగ్ విషయానికి వస్తే ఈ టంగ్ మీద బ్యాక్టీరియా అక్యుములేట్ అయితే చాలు, బ్యాడ్ బ్రెత్ అనేది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. సో మీకు బ్యాడ్ బ్రెత్ వస్తున్నప్పుడు ఒక 2 to 3 days మీరు టంగ్ని బాగా క్లీన్ చేసుకొని చూడండి. ఒకవేళ దానివల్లే మీకు బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది అంటే అది 2 to 3 daysలోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు టంగ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. టంగ్ అనేది చాలా డెలికేట్ ఆర్గన్. దాన్ని మరీ రఫ్గా క్లీన్ చేయకూడదు. జస్ట్ దానిపైన పేర్కొన్న లేయర్ ఉంటుంది కదా, అది క్లియర్ అయ్యేంత వరకు క్లీన్ చేయాలి. దానికోసం అని చెప్పి ఫస్ట్ మనకి మార్కెట్లో టంగ్ స్క్రేపర్స్ అని రెడీగా అవైలబుల్గానే ఉంటాయి. ఇది మీకు ఏ ఫార్మసీలో అయినా దొరుకుతుంది. దీంతో జస్ట్ ఇలా క్లీన్ చేస్తే చాలు. ఇంకా టంగ్ క్లీనింగ్ బ్రషెస్ అని దొరుకుతూ ఉంటాయి. దీనికి ఏంటి అంటే ఇక్కడ కొంచెం రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. దీన్ని ఇలా పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవే కాకుండా ఈ మధ్య బ్రష్ వెనకాతలు కూడా మనకి రఫ్ సర్ఫేస్ అనేది వస్తుంది. సో బ్రషెస్తోనైనా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. టంగ్ క్లీన్ అయిపోతుంది. దీనికి పెద్దగా టైం ఏమీ పట్టదు. అయితే ఈ టంగ్ క్లీనింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి అనేది డౌట్. 2 times బ్రష్ చేసుకుంటారు కదా ప్రతిరోజు, ఆ టైంలోనే టంగ్ క్లీన్ కూడా చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ స్పీకింగ్, ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే 4 steps అండి. ఫస్ట్ థింగ్ బ్రషింగ్ ట్వైస్ అ డే, సెకండ్ ఫ్లాసింగ్, థర్డ్ మౌత్ వాష్, ఫోర్త్ టంగ్ క్లీనింగ్. దీన్ని రెగ్యులర్గా చేస్తే మీకు మ్యాక్సిమం 10 minutes కూడా పట్టదు. ఇవి ప్రాపర్గా ఫాలో అయ్యి ఇయర్లీ వన్స్ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేయించుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.